ఇప్పటిదాకా వచ్చాయి, ఇంకా వస్తూ ఉన్నాయి కూడా. అంటే ద రియల్ గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒక విట్నెస్ చేస్తున్న ఒక సందర్భం. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా అందరికీ సాక్షిగా కనిపిస్తుంది ఏంటంటే, మళ్ళీ సాక్షి అంటే వాళ్ళ పత్రిక అనుకుంటారేమో, అది కాదు. సో ఈ పరిస్థితి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా అడ్డుకోవాలి, ఈ వైషమ్యాలు ద్వేషాలు ఆయనకున్న దాన్ని జనాల్లోకి ఎలా పంపి రెచ్చగొట్టాలి అనేది కూడా అట్ ద సేమ్ టైం చూస్తున్నాం. కానీ ఇంకా ఇంకా ర్యాలీ అవుతున్న వాళ్ళు ఈ అభివృద్ధి చూడలేకపోతున్నారా నాగార్జున గారు, లేకపోతే ఇంకా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లో ఉన్నారా? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి టాలెంట్ అదండి. వాళ్ళని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళటం అనేటువంటిది ఇప్పుడు కాదు, గతంలో నుంచి కూడా. ఇందాక మీరు మొదలు పెడుతూ క్యాన్సర్ గడ్డ కడపకి ఈ వైసీపీ అనేటువంటిది లోకేష్ గారు అంత హార్ష్ అయిన మాట అనడానికి కారణం ఏంటంటే, గత 3 తరాలుగా ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి, నిజంగా అది క్యాన్సర్ గడ్డలాంటి. ఒక 3 తరాలు ఒక ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తే ఆ ప్రాంతం ఎలా ఉండాలండి? దానిలో ముఖ్యమైనటువంటి పదవులు అలంకరించి ఒకే కుటుంబం నుంచి 2 ముఖ్యమంత్రులుగా చేసినటువంటి కడప జిల్లా అన్ని జిల్లాల కంటే ముందుండాలి. అలాంటిది లేకపోగా 4 దశాబ్దాలుగా వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి 5 దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని పాలెగాళ్లలాగా వీళ్ళు పాలిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చేయిజాచి వీళ్ళ ముందు అడుక్కునే బిచ్చగాళ్లుగానే భావిస్తూ వీళ్ళు మాత్రం వేల కోట్లు లక్షల్లో కోట్లు పెరిగినటువంటి పద్ధతి చూసాం. నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 5.5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పనిచేస్తారు. చెప్పుకోదగినటువంటి అభివృద్ధి కానీ, చెప్పుకోదగినటువంటి పరిశ్రమలు కానీ ఆ కడప జిల్లాకి, ఇంకా మాట్లాడితే రాయలసీమకి ఏమొచ్చినాయి అంటే చాలా పెద్ద ప్రశ్నార్థకంగా. పునాదులు వేయటము, లేకపోతే వాటికి సంబంధించినటువంటి బోర్డులు పెట్టడము, భూములు కాజేయటం తప్పితే ఏమి చేస్తారండి? చేయకపోగా ఈ ప్రభుత్వం గతంలోనూ ఇప్పుడు తీసుకొచ్చి గొప్ప గొప్ప పరిశ్రమలు తీసుకొస్తుంటే వాటిని బెదిరించి పారిపోయేటట్టు చేయటం మనం చూసాం. కియా కార్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పుడు ప్రభుత్వంలో వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్ అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ వీళ్ళు అక్కడ చేసినటువంటి యాగి అరాచకం చూసాం కదండి. వీళ్ళు అడిగినటువంటి కార్లు వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదని కారు బానెట్ మీద ఆ పెన్నుతో ఇష్టం వచ్చినట్టు రాసినటువంటి వ్యక్తిని వీళ్ళని ఏమనాలండి? పాలెగాళ్ళు కాక వీళ్ళని ప్రజాప్రతినిధులు అందామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన అందామా? నిజంగా మరి వీళ్ళంతా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాయలసీమకు కట్టినటువంటి క్యాన్సర్ గడ్డ కాదా? కాబట్టి పనిమంతుడు అనేటువంటి వాడు నిర్మిస్తాడు, అసమర్థుడు పనికి రానటువంటి వాడు ఏం చేస్తాడంటే దాన్ని పాడు చేస్తాడు, కూలగొడతాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ ని ఎంత అభివృద్ధి చేశారో మన కళ్ళ ముందే ఉంది. బ్రహ్మాండమైనటువంటి 151 సీట్లు మెజారిటీ ఇచ్చి నువ్వు పాలించుకోరని ఆయన చిన్న వయసులో నీకు అధికారం ఇస్తున్నావు ప్రజలు చెప్తే, ప్రజావేదికని కూలగొడుతూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో వెనక్కి ఎలా నడిపించాడో మనం చూసాం. అంటే ఒక పనిమంతుడికి పనికి మాలినాడికి ఉన్నటువంటి భేదం ఇక్కడే కనపడతాం. సరే, పని చేయటం చేత కాకపోతే ప్రజలు నిన్న అధికారం నుంచి తొలగించి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు, ఇందాక మిత్రులు నాగేంద్ర గారు చెప్పినట్టుగా మనం ఏం తప్పు చేసాం, ఏం తప్పు చేస్తే మనల్ని ఇక్కడ దీనికి మాత్రమే పరిమితం చేశారని ఆత్మ పరిశీలన, ఆత్మావలోకనం చేసుకోకుండా ప్రజల మీద కక్ష కట్టి నాకు వెయ్యరా మీరు, లేకపోతే ఈవీఎంలని ఇంకో దాని మీద చేస్తూ కామ్గా కూర్చోకుండా వచ్చేటువంటి పెట్టుబడుల్ని, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నదంతా లోకేష్ గారు మాట్లాడిన దానికి, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి దాదాపు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి తొందరపడి ఒక మాట ఎవరిని జారటం మనం చూడలేదు. అలాంటి వ్యక్తి సైకో అనేటువంటి పదాన్ని పదే మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే, ఒక పక్కన కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ దేశాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పట్టుకొని వస్తుంటే వాటిని మేము రానివ్వము, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మోకాలు అడ్డుతామని చెప్పి వాళ్ళకి ఈమెయిల్స్ పంపించి లెటర్స్ రాసి అటు వరల్డ్ బ్యాంక్ కి, ఇటు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కి, ఆ దాల్మియా సిమెంట్స్ నిన్న ప్రారంభించిన వాళ్ళని ఎంత హెరాస్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నటువంటి వ్యక్తికి మోకాళ్ళు అడ్డుతూ ఉంటే
మరి బాధ ఉండదండి? సహజంగా కోపము బాధ రెండూ ఉంటాయి. పైగా మేము అధికారంలోకి రెండు వచ్చాక ఉంటాయి. రద్దు చేసేస్తామని బెదిరింపులు కదా. బెదిరింపులు ఇప్పుడు మీరు చూడండి, 17 కట్టని కాలేజీలు ఆయన చెప్పారు, నేను మెడికల్ కాలేజీలు 17 కట్టేశానని. ఉమ్, వచ్చారు అంటే, మీరు గనక ఎవరన్నా వచ్చి తీసుకున్నారంటే నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని రద్దు చేయటమే కాదు అరెస్ట్ అరెస్ట్ చేస్తానన్నాడు. చేస్తాం. అంటే మంచివాడు 10 మాటలు చెప్పినా నమ్మనటువంటి ఈ ఇండస్ట్రీలు పెట్టుబడులు పెడుతున్నారండి, వేల కోట్ల రూపాయలు వాళ్ళు. ఉంటుంది కదా సో సహజంగా. చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఎంత నమ్మకం ఉన్న ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి అన్న ఒక్క మాటతోటి వెనక్కి వెళ్ళారు అందరూ. ఇప్పుడు ఇంకోటి నిన్న నాగార్జున గారు, లోకేష్ గారు మాట్లాడుతూ అన్నారు, పక్క రాష్ట్రంలోంచి కూడా అక్కడ వాళ్ళు వినతులు పెట్టినా కూడా మన దగ్గరికి వస్తున్నారు అని. అది ఇవాళ మనం మరి చూస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే బతిమాలుకున్నా కూడా బెదరగొట్టి పారిపోయేలా చేసిన పరిస్థితి అప్పుడు పరిస్థితి. పరిస్థితి నిన్న చూడండి, ఇప్పుడు అక్కడ మన అమర్ రాజా బ్యాటరీస్ అదే. ఇక్కడ నుంచి తరిమేస్తే, అక్కడికి వెళ్ళేసి భూత్పూర్ అని చెప్పేసి అక్కడ రెడ్ కార్పెట్ వేసి కేటీఆర్ పిలిస్తే, ఇవాళ వెళ్ళి 10,000 కోట్ల రూపాయలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా అవును. 20,000 మందికి ఉపాధి కల్పిస్తూ నిన్న అది లాంచ్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. అంటే 20,000 మందికి ఉపాధి మీ చేతులారా మీరు తీసేసినట్టే కదా. తీసేసినట్టే. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, ఒక అమరావతి కట్టడం, లేకపోతే ఒక పోలవరం పూర్తి చేయటం, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయటం అనేటువంటిది పెద్ద పని అయిపోయింది ఇప్పుడు అవును. ప్రభుత్వానికి. అవును. వాళ్ళు చేసేటువంటి అబద్ధ ప్రచారాలు, వాళ్ళు చేసేటువంటి కుట్రలను ఎదుర్కోవడానికే ప్రభుత్వం యొక్క సామర్థ్యం, సమయం అనేటువంటిది సగం సరిపోతుంది. కాబట్టి కానీ నాగార్జున ఇప్పుడు గారు, నాకు ఒకటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు చెప్పండి, రికార్డ్స్ ఉంటాయి కదా ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అని. ఇప్పుడు మత్స్యకారుల విషయంలో రికార్డు ఉంది. అంటే రికార్డ్స్ అంటే డాక్యుమెంట్స్ నేను చెప్పేది. ఇంతమంది అప్పుడు చనిపోయారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. కానీ ఈయన వెళ్ళి అదేమీ లేనట్టు మళ్ళీ వాళ్ళు కొత్తగా ప్రభుత్వం మీద బురద జల్లుతాడు. అలాగే ఆక్వా రైతుల విషయంలో వెళ్ళి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆక్వా వర్సిటీకి ఏం జరిగింది, లేకపోతే అప్పుడు రైతులు పడిన కష్టానికి ఏం జరిగింది అనేది ఆయన అసలు పట్టించుకోని విషయాన్ని ఆయన ఇప్పుడు వీళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు. అసలు అది ప్రజలు రిషి గారు, గమనిస్తున్నారని కూడా ఆయనకు ఉండదు. పోనీ అందరికీ తెలియకపోవచ్చు, ఆ కన్సర్న్ సెక్టర్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా. అంటే సిగ్గు అనేటువంటి ఒక పదం ఉంటుంది రిషి గారు. ఆ, అవమానం, సిగ్గు అనే 2 పదాలు ఉంటే, మీలాంటి వాళ్ళైనా నాలాంటి వాళ్ళైనా చర్చలో ఉన్నటువంటి మిత్రులైనా ఒక మాట అనిపించుకుంటున్నాము, లేకపోతే ఒక అవమానం పడతాము, మాట తప్పుతున్నాం అంటే సిగ్గుపడతాం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ రెండింటికి పదాలకి అర్థం తెలియదు. అర్థం తెలిసినా తెలియనట్టుగా నటిస్తారు. నిజంగా మావిగన్ అన్న తర్వాత అతని మీద వచ్చినటువంటి ట్రోల్స్ కి, ఆ పార్టీని జనాలు చేసినటువంటి దీనికి మళ్ళీ ఇంకొకసారి దాంతో ఎజెండాగా నేను ఎలక్షన్కి వెళ్తానని ఏ మూర్ఖుడైనా అంటాడండి? అది మీరే ఆ అన్నారు కదా. మూర్ఖుడు మన రాష్ట్రంలో ఉంటాం అనేటువంటి మన దౌర్భాగ్యం. తర్వాత ఇందాక మీరు ఇంకొక ఆయన గురించి ప్రస్తావించారు, అంబటి రాంబాబు గురించి. ఎందుకు ఈయన పోలీసులు నెట్టేస్తున్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ దాంట్లో అర్థం కానంత రాకెట్ సైన్స్ ఏం లేదండి. ఆ, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా అందరూ జారుకుంటున్నటువంటి సందర్భంలో కాపు టైగర్ అని ఒక బిరుదు ఇచ్చేసాడు అవును. జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చేం చేశాడంటే పులి మీద కూర్చోబెట్టాడు, ఆయన పులి సవారీ చేయని చెప్పేసి. ఇప్పుడు ఆ టైటిల్ ని నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు, నేను పోలీసులను తోసేయటం అనేటువంటిది ఆయనకి నిత్యకృత్యం అయిపోయింది. ప్రతి చోట ఒక ఎక్కడైనా. కేసు పెట్టి లోపలేసి, ఇందాక మీరు టైటిల్ పెట్టినట్టుగా రెడ్ బుక్ అనేటువంటిది ఏంటంటే మంచి ప్రభుత్వం అని చెప్పేస్తాను. ఇప్పుడు అధికార ప్రతినిధులు ఇద్దరు కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మాది మంచి ప్రభుత్వం అనిపించుకోవాలనేటువంటి ఒక భావంతో తొందరపడి చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు నిజంగా నేను అడుగుతున్నానండి, రోజా గారి మీద ఆడుదాం ఆంధ్రాలో 16,000 పేజీల రిపోర్ట్ వచ్చిందని చెప్పి అన్నారు అవును. సిట్టు వేస్తే. ఏమైందండి? ద్వారంపూడి చంద్రశేఖరుడు బహిరంగంగా అతను చేసినటువంటి నేరాలన్నీ తెలుసు. ఏమైంది? తర్వాత వచ్చి పేర్ని నాని, వాళ్ళ ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డది, 2 కోట్ల రూపాయలు వెనక్కి కూడా కట్టారు. ఏమైంది? తర్వాత దీనికి ఆర్డర్ చేసామన్నారు, ఎవరికి? కొడాలి నానికి, ప్రాసిక్యూషన్ కి. ఏమైంది? నిన్న జగన్ గారి కాన్వాయ్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఎక్కి తిరుగుతున్నాడు. కరెక్ట్ గా కేసు అనేటప్పటికేమో నడువుకి బెల్ట్ వస్తుంది, గుండెకి బెల్ట్ వస్తుంది, అవును. బెడ్ మీద ఉంటాడు. అయిపోగానే అక్కడ కోర్టులో రిలీఫ్ రాగానే బయట తిరుగుతుంటారు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే రెడ్ బుక్ అనేటువంటిది ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదండి. ఉమ్, వీళ్ళు ఎంతసేపటికి అభివృద్ధి, తర్వాత సంక్షేమము, రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి ఉన్నారు. కానీ ఇప్పుడైనా సరే రెడ్ బుక్ అనేటువంటిది సీరియస్ గా ఓపెన్ చెయ్యకపోతే, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది మీకు. అవును. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ లోనో లేకపోతే ఇంకొక సంవత్సరంన్నర ఉండగా మీరు చర్యలు మొదలు పెడితే
వాళ్ళ మీద సానుభూతి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా మీ మీద మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్న ఆగ్రహం దేనికి ఉందంటే, చేయాల్సినంత ఇదిగా వీళ్ళని కట్టడి చేయట్లేదు అనేటువంటిది ప్రజల్లో బాగా ఉంది కాబట్టి అదే ఆ మాట్లాడదాం. దిశగా ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలనేటువంటి ఇద్దరు ప్రజాభిప్రాయం. పార్టీలు, అధికార పార్టీ ప్రతినిధులు ఉన్నారు కాబట్టి ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ అంశం మీద వాళ్ళతో మాట్లాడతాం. షార్ట్ బ్రేక్.